రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం పరీక్షలను నిర్వహించబోతున్నట్లు మీరు ఆల్రెడీ అప్డేట్ వినే ఉంటారు. సో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్లో చూసుంటారు. అయితే ఇది ఎంతవరకు నిజము? అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం పరీక్షలను నిజంగానే నిర్వహించబోతున్నారా? అసలు ఏ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు? ఎగ్జామ్సే పెడతారా? లేదంటే ఇంకొక ప్రాసెస్లో ఏమన్నా సెలెక్ట్ చేసేందుకు అవకాశం ఉందా లేదా? ఓకేనా. సో ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టినట్లయితే ఏ ప్రాసెస్లో మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి? ఈ వివరాలన్నిటి గురించి చాలామంది కూడా డౌట్స్ అనేటువంటివి ఉన్నాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తాను ఈ వీడియో ద్వారా. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. దీనితో పాటుగా ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా ఈ యొక్క సర్వేకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే అది ఎలా చేసుకోవాలి, ఎప్పటిలోపలే చేసుకోవాలి, ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో మనకు ఈ కౌశల్యం సర్వే అయితే నిర్వహించారు ప్రభుత్వ అధికారులు. అయితే ఈ యొక్క సర్వే కింద అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పించడం కోసం ఎంపిక చేసేందుకు పరీక్షలను నిర్వహించబోతున్నట్లు మీరు ఆల్రెడీ అప్డేట్ గురించి వినే ఉంటారనమాట. అయితే ఇది ఎంతవరకు నిజము? ప్రభుత్వం నుంచి మనకు అఫిషియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించినట్లయితే ఏ విధానంలో నిర్వహిస్తారు? అభ్యర్థులను ఏ విధానంలో ఎంపిక చేస్తారు? ఫైనల్గా జాబ్స్ అనేటువంటివి ఎప్పుడు ఇస్తారు? సో ఈ వివరాలన్నిటి గురించి వాస్తవంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా. అయితే మీరందరూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు యూట్యూబ్స్లలో ఈ యొక్క వీడియోస్లో చాలా వీడియోస్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకు సంబంధించి పరీక్షలను నిర్వహించబోతున్నారు అని. మనకు ప్రభుత్వం నుంచి అఫిషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి వాస్తవంగా చెప్పాలంటే ఈ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు అని. ఓకేనా. బట్ ఇప్పటి వరకు 27 లక్షల మంది పైగానే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకో ఉన్నారు. అందులోనూ 16 లక్షల మంది పైగా వ్యాలిడేషన్ అయితే చేస్తున్నారు. ఇక రిమైనింగ్ 11 లక్షల మందికి పైగానే వ్యాలిడేషన్ చేయవలసి అయితే ఉంది. ఈ వ్యాలిడేషన్ పూర్తి కానటువంటి వాళ్లకు వ్యాలిడేషన్ చేయమని ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందే కానీ పర్టికులర్గా ఈ వ్యాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్లకు ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టండి అని అఫిషియల్గా మనకు అప్డేట్ అయితే ఇంకా విడుదల రాలేదు. జస్ట్ ఒక ప్రపోజల్ అయితే విడుదల చేశారు అంతే. అఫిషియల్గా ఇంకా మనకు చెప్పలేదన్నమాట ప్రభుత్వం. ఓకేనా. అయితే మనకు మరొక వైపు గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చేసి ఈ యొక్క వెబ్ క్యామ్స్ అండ్ అదేవిధంగా హెడ్ఫోన్స్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. అది కూడా అన్ని సచివాలయాలకి ఇంకా అందలేదు, కొన్ని సచివాలయాలకు మాత్రమే అందున్నాయి. అది కూడా ఒక్కొక్కటే అందచేస్తూ ఉన్నారండి. సో వెబ్ క్యామ్స్ అండ్ కెమెరాస్ అంటే మీకు అన్ని చాలా పంపిణీ చేస్తున్నారని చెప్పడం లేదు. ఓకేనా. సచివాలయంకి ఒక వెబ్ క్యామ్ ఒక హెడ్ఫోన్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. అంతేకాని బల్క్గా అయితే మనకు ఇవ్వడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అది కూడా కొన్ని సచివాలయాలకి అయితే పంపిణీ చేస్తున్నారు. ఇంకా కూడా రిమైనింగ్ మిగిలినటువంటి సచివాలయాలకు పంపిణీలు చేస్తూ ఉన్నారు. సో అయితే ఈ యొక్క వెబ్ కెమెరాలు హెడ్ఫోన్స్ ఏ పర్పస్ కోసం పంపిణీ చేశారు అనే విషయం మీద క్లారిటీ అయితే లేదు. గ్రామ వార్డు సచివాలయం అధికారులకి క్లారిటీ లేదు. సో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ప్రభుత్వం నుంచి. ఓకేనా. సో ఇవి జస్ట్ మాకైతే పంపిణీ చేశారు అంతేను. పర్టికులర్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి పరీక్షలను నిర్వహించేందుకు అని వాళ్ళకి కూడా ఇన్ఫామ్ అయితే చేయలేదు. పంపిణీ అయితే చేసేస్తున్నారు, బట్ దీనికోసం అయితే చెప్పలేదన్నమాట. ఓకేనా. సో మేబీ అయి ఉండొచ్చేమో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కోసమే అయి ఉండొచ్చేమో, చెప్పలేం కదా. సో ఫైనల్గా మనకు ప్రభుత్వం అప్డేట్ అయినా రిలీజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేసేసి ఎంపిక ఈ యొక్క అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పించే ప్రాసెస్ కూడా చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు. బట్ ప్రభుత్వం మనకు ఈ వెబ్ కెమెరాస్ అండ్ అదేవిధంగా ఈ హెడ్ఫోన్స్ అన్నిటిని కూడా పంపిణీ చేస్తుంది. వీటి కోసమైతే అని పర్టికులర్గా మనకు చెప్పలేదన్నమాట ఇంకా.
ఓకేనా. మిమ్మల్ని ఎంపిక చేయొచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారా అయినా ఎంపిక చేయొచ్చు, లేదు అనుకుంటే ఈ యొక్క ఈ యొక్క వర్చువల్ ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టైనా మిమ్మల్ని ఎంపికైతే చేయొచ్చు అనమాట. బట్ ఈ రెండిట్లో ఏదనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు మనకు ప్రభుత్వం నుంచి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో చాలామంది చాలా విధాలుగా కూడా చెప్పవచ్చు ఈ సర్వేకు సంబంధించి, బట్ మీరు దాన్ని ఏది కూడా పట్టించుకోవద్దు. ప్రభుత్వం నుంచి కన్ఫర్మేషన్ వచ్చేదాకా మీరైతే ఏమీ కూడా డిసైడ్ అయితే అవ్వద్దు అనమాట. నేను ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకు సంబంధించి. బట్ ప్రజెంట్ ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదనమాట. ఇన్ కేస్ పరీక్షలు పెట్టినట్లయితే మీకు వర్చువల్గా అయితే పెడతారనమాట. వర్చువల్గా అంటే మీరు ఈ విధంగా నేను ఎలా ల్యాప్టాప్ ముందు కూర్చోన్నానో సో అదే విధంగా మీరు వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అప్పుడు వెబ్ కెమెరా వచ్చేసి మీకు ఫ్రంట్ అయితే ఉంటుందన్నమాట ఆ సిస్టమ్ ముందు. దాని తర్వాత మీరు రాసేటువంటి మొత్తం ఎగ్జామ్ మొత్తం కూడా రికార్డింగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వర్చువల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇస్తే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఆ ఎగ్జామ్లో. అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీద కావచ్చు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఓకేనా, మెంటల్ ఎబిలిటీ, ఓకేనా. సో వీటి మీద అయితే మీకు ఎగ్జామ్ సిలబస్ అనేది ఉండొచ్చు. ఫైనల్గా వచ్చేసి మీ యొక్క కోర్ సబ్జెక్ట్స్ మీరు కాలేజెస్లో ఏవైతే చదువుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్గా 10th ఈ ఇంటర్మీడియట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ, దాని తర్వాత పీజీ, మీ యొక్క కాలేజెస్లో కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో మీకు జస్ట్ అయితే చెప్తున్నాను, ఎగ్జామ్ ఉంటే ఇన్ కేస్ ఈ ప్రాసెస్లో ఉంటుందని చెప్తున్నాను, నేను కన్ఫర్మ్గా చెప్పడం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఎగ్జామ్ పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా అభ్యర్థులను అయితే ఎంపిక చేయొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ, ఓకేనా, ఇంటర్వ్యూ పెట్టేసి మిమ్మల్ని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట. ఇంటర్వ్యూ అంటే మీరు ఏదో అడిగేస్తారని అయితే టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. జస్ట్ సెల్ఫ్ అడుగుతారు. అండ్ అదేవిధంగా బేసిక్స్ అయితే అడుగుతారనమాట. ఈ కంప్యూటర్ బేసిక్స్ కావచ్చు, మీ కోర్ సబ్జెక్ట్స్ మీద బేసిక్స్ అయితే అడగొచ్చు అనమాట. సో ఇవి ఫస్ట్ వచ్చేసి మనకు ఈ 1 to 10th, అదేవిధంగా 10th ఇంటర్వ్యూ, ఈ విధంగా ఫిల్టర్స్ చేస్తారు క్వాలిఫికేషన్ వైజ్గా. ఫస్ట్ ఎవరికి పెట్టాలి అని వాళ్ళు డిసైడ్ చేసి ముందుగా ఇన్ఫామ్ అయితే చేస్తారు. నాకు తెలిసి ఫస్ట్ వచ్చేసి ఈ డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ ఈ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాళ్ళకైతే నిర్వహించేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని అనుకుంటున్నాను. జస్ట్ మీకు కన్ఫర్మ్గా కూడా చెప్పడం లేదు. ఓకేనా. సో నేను ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అయితే చేస్తూ ఉంటాను. ఇకపోతే ఇంకా ఎవరైనా సర్వే చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ విధంగా నన్నే అడిగి లింక్ పెట్టించుకొని మరి సర్వే అయితే పూర్తి చేసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేశారు నాకు. వాళ్ళకు సర్వే అయితే సక్సెస్ అయ్యింది. మొబైల్ ఫోన్లని చేసుకున్నారు వాళ్ళు, ల్యాప్టాప్లు అయితే కాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మొబైల్ ఫోన్లోనే. ఓకేనా. మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ కూడా పెట్టేస్తున్నాను. మీకు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను అక్కడ కూడా మీకైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఈ విధంగా వాళ్ళైతే సర్వే కంప్లీట్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి. ఓకేనా. మీరు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీయే కాబట్టి పోయేదేముంది చేసి పెట్టుకోండి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఇక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఉద్యోగాలకు సంబంధించి. ఓకేనా. నేను కూడా అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను ఛానల్ నుంచి. సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ గైస్.